వీడియోలో వచ్చేసి వార్ 2 మూవీ చేయడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ కి వచ్చిన లాభం ఏంటి, అసలు ఈ మూవీ వల్ల జూనియర్ ఎన్టీఆర్ కి ఎటువంటి లాభాలు చూడబోతున్నాడు అనేది వీడియోలో క్లియర్ కట్ గా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అసలు వార్ 2 తారకన్న ఎందుకు ఒప్పుకున్నాడు అనేది కూడా క్లియర్ కట్ గా మీకైతే చెప్పడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వార్ 2 అనేది జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్సెప్ట్ చేయడానికి కారణము ఆదిత్య చోప్రా అని చెప్పాలి. ఆదిత్య చోప్రా యశ్ రాజ్ ఫిలిమ్స్ ఓనర్ అన్నమాట. యశ్ రాజ్ ఫిలిమ్స్ అనేది 50 years గా కొన్ని వందల సినిమాలు ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేసిన సంస్థది. నెంబర్ 1 సంస్థ ఇండియాలోనే. అలాంటి సంస్థ నుంచి ఆదిత్య చోప్రా గారు ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వెంటపడి మరి ఒక నెంబర్ 1 ప్రొడ్యూసర్ జూనియర్ ఎన్టీఆర్ వెంటపడి మరి అయితే నా మూవీలో యాక్ట్ చేయ అని చెప్పి అయితే అడిగాడు. సో తారకన్న తనను ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు. నేను ఎందుకు అవసరమా అని చెప్పి చాలా విధాలుగా అన్నాడు. బట్ ఆదిత్య చోప్రా గారు పట్టుబట్టి మరి ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారు స్పీచ్ వినే ఉంటారు. తన స్పీచ్ లో ఆల్రెడీ మనకి చెప్పాడు, నీ ఫ్యాన్స్ కి ఎటువంటి తల దించే పరిస్థితి రాకుండా ఈ మూవీని అయితే నేను తీసి చూపిస్తాను అని చెప్పి అయితే తనైతే జూనియర్ ఎన్టీఆర్ కి మాట అయితే ఇచ్చాడు. నెంబర్ 1 ప్రొడ్యూసర్ జూనియర్ ఎన్టీఆర్ కోసం వచ్చి మూవీ చెయ్యి అని చెప్పి అడిగితే అది ట్రిపుల్ ఆర్ మూవీ సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి రేంజ్ ఎంత పెరిగిందో మీరే అర్థం చేసుకోండి. టాలీవుడ్ లో ఆదిత్య చోప్రా గారు వెళ్ళి అడిగితే ప్రభాస్ ఒప్పుకుంటాడు, రామ్ చరణ్ ఒప్పుకుంటాడు, అల్లు అర్జున్ ఒప్పుకుంటాడు, అండ్ ఇంకా ఏ స్టార్ హీరో వీళ్ళు చెప్పినా కూడా ఒప్పేసుకుంటారు. వాళ్ళందరినీ కాదని జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చాడంటే జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్న స్టార్డమ్ అండ్ యాక్టింగ్ క్యాపబిలిటీ. సో దీని వల్ల జూనియర్ ఎన్టీఆర్ గారు హిందీలో వచ్చేసి ఈ యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు కాబట్టి, డెబ్యూట్ చేస్తున్నాడు కాబట్టి ఒక హౌస్ హోల్డ్ నేమ్ అయితే అవుతాడు. అంటే ఈ వార్ 2 మూవీ అనేది హిందీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూస్తారు ఈ మూవీని. సో ప్రతి ఒక్కరు చూడడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు అనేది రిజిస్టర్ అయితే అవుతుంది. ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ మూవీ చాలా మంది చూస్తారు, 275 crores వచ్చాయి. సో అది ఒక డబ్బుడ్ మూవీగా, తెలుగు మూవీగానే చూస్తారు. బట్ డైరెక్ట్ ఒక మూవీగా రిలీజ్ చేస్తే అక్కడ ఇంపాక్ట్ వేరేగా అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం దుల్కర్ సల్మాన్ చూసాము, తను మలయాళం యాక్టర్. బట్ సీతారామము, లక్కీ భాస్కర్ లాంటి మూవీస్ తీసిన తర్వాత అతను మన ఒక తెలుగు హీరో లాగా అయిపోయాడు మనకి. ఇలాగ జూనియర్ ఎన్టీఆర్ గారు హిందీలో ఒక సపరేట్ గా తనకంటూ ఒక ఫ్యాన్ బేస్, సపరేట్ గా తనకంటూ ఒక పేరు అయితే పెట్టుకుంటాడు. ఆల్రెడీ దేవర లాంటి మూవీతోనే 80 కోట్ల పైగా గ్రాస్ అయితే కొట్టాడు. అది ఒక తెలుగు డబ్బుడ్ గా రిలీజ్ అయిన మూవీ. ఈ వార్ 2 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు రిలీజ్ అయిన మూవీస్ కు ఉండే ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. హై లెవెల్లో ఉండబోతుంది. సో అది వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పాలి వార్ 2 మూవీని జూనియర్ ఎన్టీఆర్ గారు ఒప్పుకోవడానికి. రీజన్ ఈ రోజు మనం చూస్తున్నాము మూవీకి ఏ నిజంగా కలెక్షన్స్ వస్తున్నాయంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు మీదనే. ఈ రోజు బాలీవుడ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే హిందీ బుకింగ్స్ 3-4 days నుంచి ఓపెన్ చేసినా కూడా పెద్ద ఇంపాక్ట్ అయితే లేదు. బట్ నిన్న ఓపెన్ చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో నెంబర్స్ ఒక రేంజ్ లో పెరిగిపోయాయి. 10 crores ఉన్నది కాక 25 crores వెళ్ళిపోయింది. అంటే అర్థం చేసేసుకోండి జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత ఇంపాక్ట్ ఉన్నది, ఎంత ఫ్యాన్ బేస్, ఎంత స్టార్డమ్ ఉన్నదని నార్త్ ఇండియా మొత్తానికి అయితే తెలియజేస్తున్నాడు. మంది హీరోలకి బ్యాక్ టు బ్యాక్ రాజమౌళితో మూవీ చేయడం వల్ల వాళ్ళకి అక్కడ పేరు అయితే వచ్చేసింది. అలాగే పుష్ప లాంటి మూవీతో అల్లు అర్జున్కి పుష్ప కన్నా ముందే తనకి హిందీలో పెద్ద స్టార్డమ్ అవుతుంది. దాన్ని ఎవడైనా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే తను రిలీజ్ అయిన ప్రతి మూవీ కూడా హిందీలో కూడా డబ్ అయితే చేసేవారు. సో దానివల్ల తనకి అక్కడ విపరీతమైన స్టార్డమ్ కూడా ఏర్పడింది. పుష్పతో తను ప్రూవ్ అయితే చేసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రిపుల్ ఆర్ లాంటి మూవీ తీసినా కూడా అక్కడ కొంతవరకు మాత్రమే జనాలకి రీచ్ అయితే అవ్వడమే జరిగింది. దేవరా మూవీతో మరి కొంతమందికి రీచ్ అయ్యాడు. ఈ వార్ 2 మూవీతో హిందీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రీచ్ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఈ వార్ 2 మూవీ బిగ్ సక్సెస్ అయ్యి తారకన్నకి హిందీలో కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చి మంచి డెబ్యూట్ అయితే ఇవ్వాలని అయితే కోరుకుందాం. హిందీలో ఇప్పటి వరకు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అండ్ రామ్ చరణ్ గారు ప్రతి ఒక్కరు కూడా డెబ్యూట్ అయితే చేశారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి ఫెయిల్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఈసారి జూనియర్ ఎన్టీఆర్ గారు డెబ్యూట్ చేస్తున్నారు. ఈసారి డెఫినెట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ మెత్తున అయితే బ్రేక్ అయితే చేయాలి. ఎలా అయితే రాజమౌళితో మూవీ తీస్తే నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుంది అని చెప్పి దేవర మూవీతో బ్రేక్ అయితే చేశాడు. మూవీ కూడా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ హీరో బాలీవుడ్ ఎంట్రీ సేల్ అవుతాడనే ఒక మిత్ని తారకన్న బ్రేక్ చేస్తాడని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే